తినేసారా? రూమ్కి వెళ్ళి తలుపు లాక్ చేసుకుని పడుకోండి. బాయ్. గుడ్ నైట్ లడ్డూస్. గుడ్ నైట్. వదినా చికెన్ పీసులు వెయ్యి. చాలు వదినా, చాలు. ఎరా రాఘవ, డ్రామాలో ఏమైనా యాక్ట్ చేస్తున్నావా? ఏమైంది అంటే నువ్వు చేసే పనులన్నీ చూస్తుంటే అలాగే ఉంది. అది కాదు, అసలు నాకు తెలియక అడుగుతాను. పొద్దున వదినేమో మేడ పైన గాజులు వేసుకొని నన్ను భయపెడతావా అని అడిగింది. ఇప్పుడు నువ్వేమో డ్రామాలు ఆడుతున్నావు అంటున్నావు. మీ కళ్ళకి నేను జోకర్లా కనపడుతున్నా? కాలకేంట్రా పసుపు? అబ్బా దాచుకుంటే తెలీదా? ఏంటా చూపు? అడుగుతున్నానుగా. ఆ పసుపు ఎక్కడి నుంచి వచ్చింది? నాకు తెలీదు. నీకు తెలియకుండా నేను నీ కాళ్ళకి పసుపు అంటిందా? రే వాడు అడుగుతున్నాడుగా, చెప్పరా. అలా మూగట్లా ఉంటావే, చెప్పు. నాకు తెలియదు అంటున్నానుగా. నువ్వు అబద్ధం చెప్తున్నావు. నువ్వు బాత్రూంలో పసుపు రాసుకుని స్నానం చేసేటప్పుడు నేను 2 కళ్ళతో చూశాను. మేమందరం చూసాం. కాదని బుకాయిస్తావే? నోరు తెరిచి చెప్పరా. రే పెద్దవాడు అడుగుతున్నాడుగా, చెప్పు. ఎందుకు పసుపు రాసుకుని స్నానం చేసావో చైతీరా. రాఘవ రే ఏమైందిరా? తెలిసిపోయిందా? ఏంటి తెలిసేది? తెలిసిపోయిందా? మీ అందరికీ తెలిసిపోయిందా? సరే వదిలేయండి. వదిలేయండి అంటే? రాఘవ ఏమైంది? నువ్వు చేసేది అసహ్యంగా ఉందిరా. వదిలేయండి అన్నానా? వదిలేయండి అంటే ఎలా రా? నేను అడుగుతున్నాను సమాధానం. వదిలేయండి అన్నానా? ఏమైంది అడుగుతున్నాను కదా, ఎందుకు ఇలా చేస్తున్నావు? వదిలేయండి అన్నానా? వదిలేయండి. వదిలేయమని చెప్తున్నాను కదా. నా మీదే చెయ్యేస్తావా? మీద చెయ్యేస్తావా? ముట్టుకోరా, ముట్టుకో. ఇప్పుడు ముట్టుకోరా చూద్దాం. ముట్టుకో రా. పడుకున్నావు, ముట్టుకో రా. వదులు, వదలమని చెప్తున్నారా? పోవే. మాట్లాడుతుంటే ఒక ఆడదాని మీద చెయ్యేస్తున్నాడు రాస్కెల్. మీరే చెప్పండి, మీతో మాట్లాడుతున్నప్పుడు ఒక మగాడు మీ మీద చేస్తే మీ కోపం వస్తుందా రాదా? కోపం వస్తుందా రాదా చెప్పండి. పసుపు రాసుకున్నావా, పసుపు రాసుకున్నావా అని అడుగుతున్నాడు. ఒక ఆడది పసుపు రాసుకోకుండా మగాడు రాసుకుంటాడా పసుపు? నీ ఎలా పడుకున్నాడో చూడు, తున్న పూతలాగా. వంట చేసింది ఎవరో చెప్తారా? ఏంటి అడుగుతున్నానుగా. బాగుంది. అయ్యయ్యా బుర్రచే యూస్ చేస్తున్నాడు. దగ్గరికి వెళ్ళి కంటమ్మా, కొడతాడేమో. రాఘవ రాఘవ ఏంట్రా ఇలా అర్థబుద్ధ లేకుండా ప్రవర్తిస్తున్నావు? పిల్లలు పుర్ర చేత్తో తింటేనే నువ్వు తిడతావు. ఇప్పుడు నువ్వే ఇలా తింటే ఎలా చెప్పరా? రాఘవ రాఘవ చెప్పు. ఏంటి హిందీలో మాట్లాడుతున్నావు? हिंदी वाला हिंदी में नहीं बात करेगा तो तेलुगु में बात करेगा क्या? तेलुगु में बात करेगा क्या? नमस्ते। बहुत दिन के बाद कहाँ रहा हूँ? कोई भी कुछ भी बोला तो घर में कोई भी जिंदा नहीं बचेगा साला। हाँ समझे? समझा।
అంటే बहुत बहुत अच्छा चले ए बेटा आराम से खाओ ఎంత నువ్వు చూడు అంత నాకే ఇదిగో చూడు ఇదే చికెన్ టిక్కిపాయ్ చిట్టి ఫ్రై చికెన్ పీచే నాన్న నేను ఈ చికెన్ పీచు ఇక్కడ కూర్చొని తిన్నా అక్కడికి వెళ్ళి దాని మీద కూర్చొని తింటాను సరేనా ठीक है बेटे ఒరే రాము దారా బయటికి వెరీ గుడ్ రా రాము జుజ్జు నాన్న क्या है बेटे చుచ్చొస్తోంది చిచ్చెన్ తినేసి చుచ్చుబోచుకొచ్చేదా చుచ్చుబోచుకొని వచ్చి చిచ్చెన్ తినేదా చుచ్చు పోసుకోవచ్చి చికెన్ తిను అయితే నా చిప్పుతి నేనే తీసుకుంటే ఇరుక్కుపోయి నొప్పుతుంది మెల్లగా సరే నువ్వు వెళ్ళు నాన్న అడ్డగాడిదలా అడ్డంగా ఎవడో పడుకున్నాను నాన్న వ్యాయ్ నువ్వు జరుగు ఏ నోరు ముయ్ ఇప్పుడు ఎందుకు ఏడుచున్నావు నీ మొగుడు జబ్బు చెట్టినావా ఉండు నువ్వు పైకి పో ఏంటి నిన్ను పైకి పంపించున్నా సూపరా నువ్వు ఎందుకలా అరుచున్నావు బుద్ధి వచ్చిందా మరి కిందకి వచ్చాక ఈ బండోదికి సపోర్ట్ చేయకూడదు అయితే కిందకి దా దీనికన్నా పిచ్చా నువ్వు వెళ్ళా మూల నాకు నీ సంగతి ఏంటి నీ ఎక్కిల్లో నాకు బాగా నచ్చింది నేను వెళ్ళి చుచ్చుపోచుకొని వచ్చాను వచ్చా చిచ్చుని ఇక్కడ పెట్టాను చుచ్చు ఇక్కడ పోతాను నాన్న ఏబి వేసాను సి అయినా वेई बेटे నోరు మూసుకొని ఉండలేవా ఏమండి నా గాజులు వేసుకున్నాడు నా చీర కట్టుకున్నాడు బొట్టు పెట్టుకున్నాడు పువ్వులు పెట్టుకున్నాడు పసుపు రాసుకున్నాడు అని నోటుకొచ్చినట్టులా వాగేవనుకో కోసేస్తా నాకు ముఖ్యమైన పనుంది అది పూర్తయ్యాక నేనే వెళ్ళిపోతాను ఆ లోపు నన్ను ఏమైనా కెలకాలని ప్రయత్నించావు అర్థమైందిగా మూసుకొనుండు వెళ్ళొస్తాను మీ ఆయనకి చెప్పు పెద్దోడా చిన్నోడు వెళ్ళిపోతున్నాడు ప్రియా నువ్వు ముందు లోపలికి కూర్చోవే ఏం లేదు పిల్లలిద్దరిని డ్రైవర్తో పాటు ఇంటికి పంపిస్తున్నాను కొంచెం జాగ్రత్తగా చూసుకోవే ఏంటక్క భయంగా మాట్లాడుతున్నావు ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యాక నేనే ఫోన్ చేస్తాను తర్వాత రాఘవనితో సరిగ్గా మాట్లాడట్లేదు ఫోన్ చేయట్లేదు అని బాధపడుతున్నావు కదా దానికి కారణం అతను కాదు అది వదిలే తన గురించి మాట్లాడుకో తను చాలా మంచివాడు తనకి ఏ పాపం తెలీదు తన్ని పట్టి పీడిస్తున్నారే ముగ్గురు వాళ్లే కారణం ఏంటి నేను కాక ఇంకా ముగ్గురున్నారా వాడికి ఆహాహా తను కాదు వాళ్లే ఇతన్ని పట్టుకున్నారు అక్క కన్ఫ్యూజ్ చేయకు చూడు ఇవాళ తన దర్గాకు తీసుకెళ్తున్నావు సమస్యలన్నీ సర్దుకుపోతాయి దర్గాక అబ్బా నువ్వు గుచ్చి క్వశ్చన్ లేకు 2 days టైం ఇవ్వు అన్నిటిని సాల్వ్ చేసి నేనే నీకు ఫోన్ చేస్తాను సరే పిల్లలు అక్కడికి చేరగానే వెంటనే ఫోన్ చేయవే ఇందులో నా తప్పేమీ లేదుగా మనసులో ఏం పెట్టుకోకు పిల్లలు చేరగానే ఫోన్ చేయి రాఘవన్ అడిగానని చెప్పు సరే ఫోన్ పెట్టేస్తున్నా Move your body, come on, move your body. If you wanna come with me, shake it and roll with me. Can you just do it, oh baby? Let's party, oh my baby. If you wanna
అందగాడ నా చెయ్యి పట్టినోడా నలుపు నేరేడంటే కళ్ళల్లో నా నువ్వే అందగాడ నా చెయ్యి పట్టినోడా నలుపు నాగులాంటి చెల్లు పోవై నవ్వే చంద్రుడా నా కోసం పుట్టినోడా అరే అన్నో ఎన్నో కుంకుమ పూల తోటలు తిని తీయమిట నిన్ను కన్నాదా అరే పూసే కాసే తన 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 వెన్నెలతో నిలిచి తెల్లగా తెలిసిందా నా నలుపు నందలాల చలి కబురు పంపారా చీరలే చుట్టూ కోర నీ చిలిపి చూపులతో సిగ్గు ఎటు చిదిమి నిండాడా ఈడా తడిమి నరాలో నిప్పుల కొలిమి నా చేస్తా దొరికిపో నలుపు నేరేడంటే కళ్ళల్లో నా నువ్వే అందగాడ నా చెయ్యి పట్టినోడా సగమై కలిసే జత చెల్లిమవన్నా ఎదుట ఎదలో నువ్వే వెలిసాక వరపే తెలుపై నేనే నువ్వవనా నీలి మేఘం లేకుంటే ఆకుపచ్చ తడిసేనా చిగురు మొలిచేనా నల్లనైనా రాత్రి లేకుంటే వెన్నెల వెలిగేనా తేడా తెలిసేనా ఆటో బేటో ఆకలి పుట్టే దేహంతో అగటుకుని వెంట తిట్టావే అది రంగో పొంగో లాగే మెరుపు దారంతో కన్నెల కిట్టుని కట్టేసుకున్నావే నా నలుపు నందలాల చలి కబురు పంపారా చీరలే చుట్టూ కోర నీ చిలిపి చూపులతో సిగ్గు ఎటు చిదిమి నిండాడా ఈడా తడిమి నరాలో నిప్పుల కొలిమి రాజేసా దొరికిపో రజనీ సూపర్ స్టార్ రంగు నలుపు ఆయన పెద్ద ఫ్యాన్ నువ్వు నలుపు అరే మా సూపర్ స్టార్ మనసు మల్లె తెలుపు ఆయన అభిమానులకు అదే గెలుపు నీ ఒళ్ళంతా పుట్టు మచ్చలు పెట్టేశాడ మాయగాడు నీ రంగువాడు హృదయంలో మచ్చాకి చాలేకుంటేనే ఆపై వాడు మనలో పొడుగుంటారు అరుణులుపో మెరుపో కళ్ళకొచ్చే పగటిని అమావాస్య గంటించిందే అరే నలుపు తెలుపు పక్క పక్కన నించుంటే బంగారమైన బెంగరిపోతాదే నా నలుపు నందలాల చలి కబురు పంపారా చీరలే చుట్టూ కూర నీ చిలిపి చూపులతో సిగ్గు ఎటు చిదిమి నిండాడా ఈడా తడిమి నరాలో నిప్పుల కొలిమి రాజేసా దొరికిపో దేవుడా ఎలాగైనా నన్ను కాపా ఏంటి